దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ఎంతమంది బిడ్డలు వింటున్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ హృదయాలు దేవునికి సమర్పించుకుంటున్నారా? ఎందుకంటే తల్లి విడిచిన, తండ్రి మరిచిన మరువని ప్రేమ యేసయ్య ప్రేమ. ఏ కష్టకాలంలో ఉన్నారు, ఏ దుఃఖ సమయాల్లో ఉన్నారు, దేవుడు ఎంతో కృప చూపే దేవుడు, కనికరపడే దేవుడు. రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ దినం. ఇక్కడ ఎన్నో 50 దినాలు చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి, శక్తి కలిగిన కార్యాలు జరుగుతున్నాయి. మీరు కూడా రండి. 50 దినాలు, ఒక్కరోజు 2 రోజులైనా అక్టోబర్ 16 ముగింపు సభ. ఈ వాక్యము, ఈ వాగ్దానాలు ఎందుకంటే మనందరినీ బలపరచుటకు, రక్షణ అనుభవం నడిపించుటకు, శక్తి పొందుటకు. ఈరోజు ఏ స్థితిలో మీరున్న ఒకే ఒక్క మాట, ఒక వాగ్దానం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను. అద్భుతమైన మాట, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 2వ మాట. ధైర్యం వహించుడి, మేలు చేటుకై యెహోవా మీతో కూడా ఉండును. ఏ విషయాల్లో మీరు బలహీనంగా ఉన్నారు, ధైర్యం వహించండి, మేలు చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. వారితో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. 50 దినాల్లో మనతో కూడా ఉన్నాడు. మీ ఇంట్లో, మీ గృహంలో, మీ కుటుంబంలో, నువ్వే దేశంలో ఉన్నా, ధైర్యంగా ఉండు, ధైర్యం వహించండి, ధైర్యం తెచ్చుకో, నీకు మేలు చేయదును. ఈరోజు వాగ్దానం, ధైర్యం తెచ్చుకో, నేను నీకు మేలు చేసేదను. కాబట్టి ప్రార్థించండి, ప్రభు సన్నిధి వైపు మంచిగా ఆసక్తిగా ఆశ కలిగి ఉండండి. ఏ విషయాలు కృంగిపోకండి. ప్రతిదీ నీ మేలు కొరకే ప్రభు చేస్తాడు. నీ కుటుంబాన్ని లేవనెత్తాడు, నీ జీవితం, నీ కన్నీరు తుడుస్తాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. 50 దినాల ప్రార్థనలో రోజు పాలు పొందండి. రండి బెల్లంపల్లికి ప్రభు సన్నిధిలో గడపడానికి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిగ్రస్తులకు విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, రోగాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, బంధకముల నుంచి విడిపించి, ఏ దేశంలో ఉన్న వారి చుట్టూ నీ భద్రత, విడుదల, సమాధానము, వారి రక్షణ. అంతేకాక భారతదేశ ప్రజలందరి సంఘాలు, సేవకులు, అపోస్తులు, జాషువా జనరేషన్ లేచుటకు నాయన సహాయం చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారికి మేలు చేసి దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మేలును, కృపని కల్వరి మినిస్ట్రీకి కూడా మీరు దయచేసి ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి హృదయమును ధైర్యపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మయంపరచండి. ఈ దినం దేవుని వాగ్దానం గత కాలం నుండి దేవుడు మనకిస్తున్న సమయం. 50 దినాలు జరుగుతున్నాయండి. బెల్లంపల్లిలో రండి. ఒకరోజు 2 రోజులైన పాలు పొంది అక్టోబర్ 16 ముగింపు సభ. ఇది 13వ సంవత్సరం 50 డేస్ ఫాస్టింగ్స్. చక్కటి కార్యాలు మీరు చూస్తారు. అందరం కలిసి వేల మందిగా ప్రార్థనలు ఉదయకాలం, సాయంత్రం చేస్తున్నాం. మీరు కూడా పాలు పొందరగండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.